ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఈ సంవత్సరం 19/3/2026 తేదీ నుండి పరాభవనామ సంవత్సరం ప్రారంభం. పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి జాతక ఫలితం. మిథున రాశి అనగా మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రానికి 1 0 ఉంది, ఆరుద్ర నక్షత్రానికి 1 0 ఉంది, పునర్వసు నక్షత్రానికి 1 0 ఉంది. ఆదాయము 8, ఖర్చు 11, రాజపూజితము 1, అవమానము 7. ఈ సంవత్సరం ఈ జాతకానికి శని 10వ స్థానంలో ఉంటాడు. రాహు కేతువులు 9, 8 స్థానాల్లో ఉంటారు. మరి గురుడు జన్మగురుడు మిథున రాశిలో ఉంటాడు. కర్కాటకం ద్వితీయ ధనస్థానాధిపతి కూడా అవుతాడు. మిగతా గ్రహముల గోచారం వలన ఈ జాతకానికి కొంతకాలం అనుకూలం తక్కువ ఉంటుంది, మరికొంతకాలం అనుకూలంగా ఉంటుంది. వ్యవహారములన్నీ కూడాను సరాసరిగా సమాన భావంగా ఉంటుంది, కానీ పెద్ద అనుకూలంగా కాదు లేదు, అంత నష్టకరంగా కూడా కాదు. మరి కుటుంబ రీత్యగా చికాకులు వగైరా కూడా ఉంటాయి, సర్దుబాటు అవుతుంటాయి. మరి చదువుకున్నటువంటి వాళ్ళ పిల్లలు వాళ్ళకి విద్యలో అనుకూలమైనటువంటి మార్కులు వగైరా గట్రా వస్తాయి. కొంతమందికి జాతకరీత్యగా బలహీనం ఉన్నప్పుడు తగ్గొచ్చు. మరి వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం అనుకూలంగా వివాహం కూడా జరుగుతుంది. కానీ కొంతమంది జన్మజాతకంలో కానీ కుజదోషం వగైరా కానీ ఉండి కళ్యాణయోగం లేనప్పుడు అవి తప్పొచ్చు. మరి ఆదాయము ఉద్యోగరీత్యగా ప్రయత్నాలు అనగా ప్రయత్నించినప్పుడు వస్తుంటాయి. కొంత ప్రైవేట్ పరంగా ఉద్యోగాలు, ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు కొంతమందికి జన్మ జాతకరీత్యగా అనుకూలంగా ఉన్నప్పుడు బాగా తగులుతాయి. దానివల్ల కూడా ఆదాయ వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి, కానీ ఖర్చు కూడా బాగానే ఉంటాయి. గ్రహస్థితి బలమైతే అనుకూలంగా ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని అవి నష్టయోగం చూపిస్తుంటాయి. మరి ఈ సంవత్సరం మిథున రాశికైతే అనుకూల పరిస్థితులు ప్రథమ భాగము నష్టము కూడా ద్వితీయ భాగానికి వచ్చినప్పుడు కొంతవరకు అనుకూలంగా వస్తాయి. మరి అందరూ కలిపిన ముఖ్య విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం ముఖ్యం. మీ యొక్క జన్మజాతకం ఉన్న ఎడల మీ జన్మజాతకం చూపించి మీ యొక్క ఫలితాలను బట్టి మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. మరి ఒకవేళ మీ జన్మజాతకం లేని పక్షంలో పుట్టిన తేదీ సమయం ఉన్నప్పుడు మా ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే మీకు మీ జన్మజాతకం, గ్రహస్థితి, దశ అంతర్దశలు, దాని యొక్క ఫలితములు, గోచార ఫలితములన్నీ కూడా క్లుప్తంగా వివరాలతో సహా మీకు వాట్సాప్లో పంపిస్తాం. మీరు ఇప్పుడు మేము చెప్పగలిసింది గోచార ఫలితము మాత్రమే. గోచారము అన్నది వంటిది అవి నామరాశులను బట్టి లేదా జన్మ నక్షత్రాలు వచ్చి కొంతవరకే వర్తిస్తాయి. జన్మ నక్షత్రంలో ఉన్నటువంటి బట్టి ఒక దశ అంతర్దశానాదుల్లో జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు బలమైనటువంటి స్థానంలో గ్రహదృష్టిలు బలంగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా అవి ఆటంకం లేకుండా జరిగి ఆ పరిస్థితి అంతా కూడా మార్పు వచ్చి అంత అభివృద్ధిగా కోరిక కలుగుతుంది. అవి బలహీనంగా ఉన్నప్పుడు అవి నష్ట కష్టాలు కూడా గురవ్వాల్సి వస్తుంది. దానికి తగినటువంటి శాంతులు కూడా చేయవలసి వస్తుంది. కనుక మా ఫోన్ నెంబర్ సంప్రదించండి, మీకు వివరాలని తెలియజేస్తాం. మీ పరాభవనామ సంవత్సరం మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు.